మనం దైవంతో సమానంగా ఆరాధించే మొక్క తులసి మొక్క. అలాగే మనం బాగా ఇష్టపడే మొక్క కూడా తులసి మొక్కే. అందుకే మన పిల్లలకి ఇష్టంతో తులసి అని మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. చాలామందికి తులసి ఔషధ విలువలు తెలుసు. అయితే తెలియంది ఏమిటంటే దీనికి సంబంధించినటువంటి సౌందర్య రహస్యాలు. ఈ వీడియోలో మనం తులసితోటి ఎలాంటి అద్భుతమైన సౌందర్యాన్ని సాధించవచ్చు ఇది తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. తులసితోటి మీరు ఎలాంటి అందచందాన్ని సాధించుకోవచ్చు అనేది. ఎందుకంటే తులసి అందరిళ్లలోనూ ఉంటుంది, అన్ని వేళల్లోనూ ఉంటుంది. అయితే తులసికి సంబంధించి ఆరోగ్యం పరంగా దీని ఉపయోగాలు తెలుసు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా దీని ప్రత్యేకతలు తెలుసు. అయితే సౌందర్య పోషణ కూడా ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్గా అందుబాటులో ఉండేటటువంటి తులసితోటి మీ అందాన్ని ఎలా ద్విగుణీకృతం చేసుకోవచ్చు ఇది మనం తెలుసుకుందాం. చాలామంది సమస్య ముఖం డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖంలో తిరిగి ఆ మెరుపుని తెచ్చుకోవడానికి మీకు తులసి ఉపయోగపడుతుంది. మెత్తగా చేసినటువంటి తులసి ఆకుల గుజ్జులో ఒక పావు చెంచాడు పాల పొడిని కలపండి. అలాగే జారుడుగా ఉండటం కోసం కొంచెం నీళ్లు కలపండి. ఇప్పుడు మీకు ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, ప్రధానంగా మెడకి పూతలాగా రాసుకోండి. 20 నిమిషాలు ఆగండి. తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే రోజువారీగా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అప్పటికప్పుడు ముఖంలో మెరుపు కావాలనుకుంటే ఈ చిట్కా మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని వారానికి 2 సార్లు చేస్తే ఇంకా మంచిది. ఇంకొక ప్రాబ్లము మొటిమల వల్ల మచ్చలు కావటం. ఈ మచ్చలు పెద్ద ఛాలెంజ్. మెయిన్గా ఎంగేజ్లో ఆత్మవిశ్వాసం మొత్తం కోల్పోతారు ఈ మొటిమల తాలూకు మచ్చల వల్ల. దీనికి కన్సీలర్లు ఇవన్నీ వాడుతూ ఉంటారు, వాటితోటి మళ్ళీ ఎలర్జీలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ సమస్యకు పరిష్కారంగా తులసి మీకు ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక 10 నుంచి 12 తులసి ఆకులు, 3 లేదా 4 వేప ఆకులు, అలాగే ఒక చెంచాడు ఫ్రెష్ అసలు సిసలైన గంధం పొడి, అలాగే 4 చెంచాల గులాబీ నీళ్లు, వీటన్నిటిని కలిపి మెత్తగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి. మామూలుగా ఫేషియల్ గోల్డ్, ఫేషియల్ డైమండ్ అని అంటూ ఉంటారే, వాటికంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది. దీన్ని అప్లై చేసిన తర్వాత ఆరనివ్వండి. ఆరిన తర్వాత నీళ్లతోటి చేతులను తడిపి మర్దనా చేసుకుంటూ ఆ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమం చర్మపు గ్రంథుల లోపలికి చొచ్చుకొని వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తుంది. దీంతో మొటిమలు, వాటి తాలూకు మచ్చలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకొకటి చాలా కామన్గా కనిపించే ప్రాబ్లం ఈ రోజులలో పొడి చర్మం, డ్రై స్కిన్. ఇలాంటప్పుడు ఒక గుప్పెడు తులసి ఆకుల్ని మెత్తగా చేసుకోండి. దీనికి కాస్త టమాటా గుజ్జు కలపండి. అలాగే చెంచాడు తేనె కూడా కలిపి ముఖానికి అప్లై చేయండి. రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని రాసుకుంటూ ఉంటే ముఖం పైన పేర్కొనేటటువంటి ఆ జిడ్డు కంట్రోల్లో ఉంటుంది. దీంతో చర్మం చాలా బ్రైట్గా, తేజవంతంగా కనిపిస్తుంది. ఒకవేళ మీది పొడి చర్మ తత్వం అనుకోండి, అప్పుడు ఈ కాంబినేషన్కి అరటి పండును కూడా కలిపి ఫేస్ ప్యాక్లా తయారు చేసుకొని వాడితే అమేజింగ్గా పనిచేస్తుంది. ఇలాగా తులసికి సంబంధించి కేవలం ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉపయోగాలే కాదు, దీంతో సౌందర్య పోషణ కూడా మీరు సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.